రైతు భరోసా పథకం అమలు చేయాలంటే ప్రభుత్వ భూములు తాకట్టు పెడితేనే అవుతుందట. అందుకే కోకాపేటలో ఉన్న కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాల జాగను బ్యాంకుల కుదబెట్టి బాకీలు తెచ్చి పథకము అమలు చేయాలని ఆలోచనలో ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ సారు. అప్పట్లో ఈ భూములనే కేసీఆర్ సార్ అమ్ముతుంటే అట్టెట్లా అని అడ్డం తిరిగిన ఈసారే నైట్లా చేస్తుందంటే అవును ఆ సారే. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసిందన్నట్టు ముఖ్యమంత్రి సారు చేస్తున్నట్టు నది. ఎట్లనంటే అప్పట్లో కారు పార్టీ ఏలువాడిలు ఉన్నప్పుడు కోట్ల ఇలువ చేసే కోకాపేట భూములను అర్రాసుపాట వాడిపించి కేసీఆర్ సారు అమ్ముతుంటే పథకాలు అమలు చేసే శాతగానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి, అవిటి కోసం భూములు ఎందుకు అమ్మాలి అని అద్దద్ద గజం 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 ఎగురుకుంటా గట్టిగా మాట్లాడిన రేవంత్ సారు అధికారంలోకి రాగానే ఆయన కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలనంటే ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న పైకం సరిపోతలేదు. షాపింగ్ మాల్ల కా నుంచి షాయి హోటళ్ల దాకా ఈ దందా ఆ దందా అని ఓర్పాటు లేకుండా అన్ని బేరాల మీద సర్కారుకు వచ్చే ఆమ్దానితో కూడా కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తామన్న పథకాలు అమలుగా అయ్యేటట్టులేవట. అందుకే ప్రభుత్వ భూములు అమ్ముడో కుదబెట్టుడో చేస్తే అవి అమలు అయ్యేటట్టున్నాయి. మేము రైతు భరోసా సంకురాత్రి వరకు చేస్తామన్నాము, అప్పటి వరకు భూములు కుదబెట్టి ఆ పైకంతోనే ఆ పథకం అమలు చేస్తామని చూస్తుర్రట. అయ్యా రేవంత్ సారు అధికారం కోసం ఆశపడి అసెంబ్లీ ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇస్తిరి, ఇప్పుడు ప్రభుత్వ భూములే పాడు చేయబడితిరి. హైడ్రా తెచ్చి అన్ని వాపసు తీసుకుంటామని మళ్ళా మీరే కుదబెట్టేటట్టు చేస్తున్నారంటే ఏమన్నట్టు. ఇందుకే నా సారు మీరు హైడ్రా తీసుకొచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.